హలో ఫ్రెండ్, ఈరోజు మనం కండిషనల్ ప్రాబబిలిటీ గురించి తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో ఏమో మనం మార్జినల్ ప్రాబబిలిటీ గురించి తెలుసుకున్నాము. సో మార్జినల్ ప్రాబబిలిటీ ఏంటంటే వేరే ఈవెంట్తో సంబంధం లేకుండా వచ్చేటువంటి ఛాన్స్ అనమాట. అయితే కండిషనల్ ప్రాబబిలిటీ అలా కాదు, వేరే ఈవెంట్తో రిలేట్ అయి ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు. ఓకే, సో కండిషనల్ ప్రాబబిలిటీ మెజర్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ బేస్డ్ ఆన్ ద అకరెన్స్ ఆఫ్ ది అదర్ రిలేటెడ్ ఈవెంట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ ఒక కార్డ్స్, మామూలుగా ఒక డెక్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి అనమాట. 52 కార్డ్స్ ఉంటాయి. సపోజ్ అందులో కింగ్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అంటే మనం ఏం చేయాలంటే ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఉండేది 3, జాక్, క్వీన్, కింగ్ ఉంటాయి అన్నమాట. సో జాక్ ఏమో 4 ఉంటాయి, క్వీన్స్ ఏమో 4 ఉంటాయి, కింగ్స్ ఏమో 4 ఉంటాయి. సో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12 మాట. 4 3 12. సో అందులో కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4. కాబట్టి కింగ్స్ 4. సో 4 కింగ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ ఏమో మొత్తం 12 కాబట్టి 4/12. సో దట్ ఈస్ 1/3 అనమాట. సో దట్ ఈస్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్. సో ఇది సింపుల్గా ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.